ఐదేళ్ల కాలంలో వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకొని పూర్తిగా నష్టపోయామన్నారు వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలన్నారు. ఇక నర్సరావుపేటలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని వాలంటీర్ల ద్వారా ప్రజలకి అందించామని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. వాలంటీర్ల ద్వారా కాకుండా కార్యకర్తల ద్వారా అందిస్తే ఇలా జరిగి ఉండేది కాదన్నారాయన. ఇక ప్రజలు పాలకులను మధ్య కార్యకర్తలను ఉంచాలని అధినేత జగన్మోహన్ రెడ్డికి తాను మొదటిసారి కలిసినప్పుడు చెప్పారని వివరించారు. వాలంటీర్ల వల్ల వైసీపీ పూర్తిగా చిన్నభిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పక్కన పెట్టాలి. కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నా. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్న, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షన్ పథకాలని వాళ్ళ ద్వారా ఇవ్వడంలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్ కాదు ఇది. కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు పార్టీ